నెక్స్ట్ ఫుడ్ చైన్. ఏది? ఫుడ్ చైన్. ఓకే, ఫుడ్ చైన్. తర్వాత వచ్చేసి ఫుడ్ వెబ్. తర్వాత ప్రొడక్టివిటీ అండ్ ఎనర్జీ ఫ్లో. గుర్తుపెట్టుకుని ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ప్రొడక్టివిటీ. ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ప్రొడక్టివిటీ, ఎనర్జీ ఫ్లో. చూడండి, దీని లోపల సబ్ టాపిక్స్ మనకి ఏమున్నాయి? బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఫుడ్ చైన్ ఉంది, తర్వాత వచ్చేసి ఎనర్జీ ఫ్లో ఉంది. చూడండి, ఫుడ్ చైన్ ఇక్కడ వచ్చింది, ఎనర్జీ ఫ్లో ఇక్కడ వచ్చింది, ప్రొడక్టివిటీ ఉంది, తర్వాత ఎకలాజికల్ పిరమిడ్ ఉంది. చూద్దాం, మన చిన్న నిదానంగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే. అండ్ ఈకో సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఏముంది? an ecosystem consisting of a structural and functional components. The structural components are abiotic and biotic factors. Abiotic and biotic factors. You have studied various biotic factors like light, temperature, water and pressure of ecosystem in the previous lessons. The biotic components of an ecosystems are composed of the producers. Biotic components of an ecosystems are composed of producers, consumer and decomposers. The functional component, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమైంది? ఏ బయోటిక్ కాంపోనెంట్ అయిపోయింది, బయోటిక్ కాంపోనెంట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వేరే ఉంది. The functional components of ecosystem. The functional components of ecosystem are cycling of nutrients. The functional component of ecosystem are cycling of nutrients and the flow of energy. The functional components of ecosystem are cycling of nutrients and the flow of energy. So let us look at these components in a more integrated manner. And see how the flow of energy takes place. Within these components of the ecosystem. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఏంటంటే బయోటిక్ కాంపోనెంట్స్ ఏంటివంటే చెప్పాం కదా, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్, దాని గురించి తెలుసుకుందాం. బయోటిక్ ఫ్యాక్టర్స్లో మనకు ఫస్ట్ వచ్చేది ప్రొడ్యూసర్స్ అనమాట. ద గ్రీన్ ప్లాంట్స్ ఇన్ ద ఈకోసిస్టమ్ టర్మినాలజీ ఆర్ కాల్డ్ ది ప్రొడ్యూసర్స్. They synthesize the food by using solar energy. దాన్నే ఫోటో ఆటోట్రోప్స్ అంటారు. Some bacteria such as iron and sulfur bacteria దాన్నే కీమో ఆటోట్రోప్స్ అంటారు. Some bacteria such as iron and sulfur bacteria are chemoautotrophs. They fix carbon dioxide by using the energy. Obtained by the breakdown of certain chemical substances. In a terrestrial ecosystem, the major producers are ఎవరు? ఆర్ ద హెర్బివోరస్ అండ్ వుడీ ప్లాంట్స్. గుర్తుపెట్టుకోండి, ఇది అడుగుతాడు వాడు. ఇండియా టెరిస్ట్రియల్ ఈకోసిస్టంలో మేజర్ ప్రొడ్యూసర్స్ ఎవరు అంటే మనకు చిన్న మొక్కలు హెర్బివోరస్, ఇవన్నీ ప్లాంటే, ఈ రెండు ప్లాంట్సేరా బాబు. కానీ వాడేమంటాడు, ప్లాంట్స్ ఏంటివి? హెర్బివోరస్ ప్లాంట్స్ మరియు ఏంటివి? వుడీ ప్లాంట్స్, అంటే చెక్క కలిగిన ప్లాంట్స్. ఇవి మేజర్ ప్రొడ్యూసర్స్ అని చెప్తున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. లైక్ వైజ్, అదేవిధంగా ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఇన్ యాన్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. అదేవిధంగా ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఇన్ యాన్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ includes various species like the microscopic
ఫైటోప్లాంక్టన్ ఆర్గానిజమ్స్. ఆక్వాటిక్ ఈకోసిస్టంలో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని దేని అంటారంటే మనకు వేరియస్ స్పీసెస్ ఉన్నాయి. ఒకటేమో మైక్రోస్కోపిక్ ఫైటోప్లాంక్టోనిక్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, తర్వాత ఆల్గై ఉంది, తర్వాత సమ్ హయ్యర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మైక్రోస్కోపిక్ ఫైటోప్లాంక్టోనిక్ ఆర్గానిజమ్స్, ఆల్గై అండ్ సమ్ హయ్యర్ ప్లాంట్స్. ద ప్రొడ్యూసర్స్ ఫార్మ్ ద ఫస్ట్ ట్రోఫిక్ లెవెల్. The producers form the first trophic level in most food chains. The producers form the first trophic level in most food chain. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్స్లో ఫస్ట్ ట్రోఫిక్ లెవెల్ ఎవరు అంటే ప్రొడ్యూసర్స్ అనమాట. అది దే కాన్స్టిట్యూట్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ ద ఆర్గానిజమ్స్ ఆఫ్ ది సెకండ్ అండ్ నెక్స్ట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ది కన్జ్యూమర్. They constitute the main source of food for the organisms of the second and next trophic level. అదేమంటే కన్జ్యూమర్స్ అంటారు. దే కాన్స్టిట్యూట్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఫర్ ద ఆర్గానిజమ్స్ ఆఫ్ ద సెకండ్ లేదా సెకండ్ ట్రాఫిక్ లెవెల్ అంటారు, లేకపోతే నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్ అంటారు. దాన్ని కన్జ్యూమర్స్ అంటారు. నెక్స్ట్ కన్జ్యూమర్స్ అనుకుందాం. ఇదేమో ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్, ఇది సెకండ్ ట్రాఫిక్ లెవెల్. అది ఆల్ ఎనిమల్స్ డిపెండింగ్ ఆన్ ప్లాంట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫర్ దేర్ ఫుడ్ నీడ్స్. దే ఆర్ కాల్డ్ ది కన్జ్యూమర్స్. హెన్స్ దే ఆర్ కాల్డ్ ది కన్జ్యూమర్స్, ఆల్సో హెటరోట్రోప్స్. సో కన్జ్యూమర్స్ అంటారు, వాటిని ఏమంటారు హెటరోట్రోప్స్ అని కూడా అంటారు. ఇఫ్ దే ఫీడ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ అంటే if heterotrophs, if consumers feed on the producers, the plants, they are called the primary consumers. కన్జ్యూమర్స్ కానీ హెటరోట్రోప్స్ కానీ మొక్కల మీద తిన్నాయనుకోండి, అవి ఏమవుతుంది ప్రైమరీ కన్జ్యూమర్స్ కిందకి వెళ్ళిపోతాయి అనమాట. కన్జ్యూమర్స్కి వెళ్ళిపోతాయి. ఇఫ్ ద ఎనిమల్స్ ఈట్ అదర్ ఎనిమల్స్ విచ్ ఈట్ ప్లాంట్స్ ఆర్ ప్లాంట్ ప్రోడక్ట్స్, దే ఆర్ కాల్డ్ ది సెకండ్ కన్జ్యూమర్స్. ఏమంటారు సెకండ్ కన్జ్యూమర్స్. లైక్ వైజ్ అదేవిధంగా దే మే బీ టెరిషరీ కన్జ్యూమర్స్. టూ. ఆబ్వియస్లీ ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్ హెర్బివోరస్. అవును, ఆబ్వియస్లీ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్. ఎస్, ఇక్కడ నాకు డౌట్ వస్తుంది. ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే వీళ్ళు కదా, ఎవరైతే మనకు మొక్కల మీద తింటావో దాన్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటారు కదా, అది. కానీ ఇక్కడ చూడండి, ఆబ్వియస్లీ ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్ హెర్బివోరస్ అని అంటున్నారు. అంటే ఎందుకంటే ఇవి ఏమైనా సూక్ష్మజీవులు తింటాయని అన్నమాట. డౌట్ వచ్చింది ఇక్కడ నాకు. ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ఎవరెవరు? కన్జ్యూమర్స్ హెటరోట్రోప్స్, అంటే ఎనిమల్స్ హెటరోట్రోప్స్ అనమాట. అది ఆబ్వియస్లీ ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్ హెర్బివోరస్. సమ్ కామన్ హెర్బివోరస్ ఆర్ ఇన్సెక్ట్స్. గుర్తుపెట్టుకోండి, ఆబ్వియస్లీ ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్ ద హెర్బివోరస్. సమ్ కామన్ హెర్బివోరస్ ఆర్ ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ మ్యామల్స్. ఓకే, హెర్బివోరస్ అంటే ఏంటి? చిన్న చిన్న మొక్కలు తినేటివి హెర్బివోరస్. ఇన్ ద టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ అండ్ ఆర్థ్రోపోడ్ అండ్ మొలస్కాస్ ఇన్ ద aquatic సిస్టమ్. ఆక్వాటిక్ ఈకోసిస్టంలో ఆర్థ్రోపోడ్ మొలస్కా అనేది ప్రైమరీ కన్జ్యూమర్ కిందకి వస్తుంది. అట్లాగే టెరెస్ట్రియల్ ఈకోసిస్టంలో ప్రైమరీ కన్జ్యూమర్స్ ఏమిటి వస్తాయంటే హెర్బివోరస్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఇన్సెక్ట్, బర్డ్స్, మ్యామల్స్. ఓకే, ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్ హెర్బివోరస్. గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ఏంటి కూడా ఎనిమల్సే. సో ఎనిమల్స్ అంటే హెటరోట్రోప్స్. ఇవి ఏం చేస్తాయంటే, ఇవి హెర్బివోరస్ అంటే ఎవరు? మనకు చిన్న చిన్న పక్షులు తినేటివి, విత్తనాలు తినేటివి హెర్బివోరస్ అనమాట. అది టెరెస్ట్రియల్ ఈకోసిస్టంలో ఫస్ట్ ఉండేది ప్రైమరీ కన్జ్యూమర్సే, అది హెర్బివోరస్ అనే ఎగ్జాంపుల్స్ ఇవి 3. తర్వాత aquatic సిస్టంలో ప్రైమరీ కన్జ్యూమర్స్ ఎగ్జాంపుల్స్ ఆర్థ్రోపోడ్ అండ్ మొలస్క్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డీకంపోజర్స్ మాట్లాడదాం. డీకంపోజర్స్ గురించి. యూ మే హ్యావ్ హియర్డ్ ఆఫ్ ఎర్త్వామ్ being referred to as the farmer's friend. అంతే కదా, ఫార్మర్స్ ఫ్రెండ్ అని దేని పిలుస్తాం? ఎర్త్వామ్ పిలుస్తాం. సో ఇది ఎందుకు? దిస్ ఈజ్ సో బికాస్ earthworms help in the breakdown of the complex organic matter as well as in losing the soil, making soil porous.
Similarly, decomposers break down complex organic matter into simple inorganic substances. Complex organic matter into simple inorganic matter like carbon dioxide, water, and nutrients. And the process is called the decomposition. Plant parts such as leaves, pods, flowers, and the remains of the animals, including their fecal matter, constitute the debris. చూడండి డెబ్రిసెస్లో ఏముంటాయి అంటాడు, లీవ్స్, బార్కు, ఫ్లవర్, డెడ్ రిమైన్స్ ఆఫ్ ది ఎనిమల్స్ ఇంక్లూడింగ్ ద ఫీకల్ మ్యాటర్ కూడా ఉంటుంది. తర్వాత డెట్రియస్ ఈజ్ ద రా మెటీరియల్ ఫర్ ద డీకంపోజిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్లాంటి బిట్టు పడతాడు. విచ్ వన్ ఈజ్ ద రా మెటీరియల్ ఫర్ ద డీకంపోజిషన్ అంటాడు. డాష్ ఈజ్ ద రా మెటీరియల్ ఫర్ ద డీకంపోజిషన్ అంటే ఎవరు? డెబ్రిసెస్. అంటే ఇది డీకంపోజిషన్ అవ్వడానికి రా మెటీరియల్ ఏంటంటే డెబ్రిసెస్ అనమాట. అది చూడండి. ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్స్ ఆర్ ఏంటి? ఫస్ట్ స్టెప్ అంటే ఫ్రాగ్మెంటేషన్ అనేది ఫస్ట్ స్టెప్, ఇది మనకు తెలుసు. లీచింగ్ అనేది సెకండ్ స్టెప్. నెక్స్ట్ కెటబాలిజం, నెక్స్ట్ హ్యూమిడిఫికేషన్ అండ్ మినరలైజేషన్. ఈ సీక్వెన్స్ అడుగుతాడు వాడు మనకు. ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ది డీకంపోజిషన్ ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్ అండ్ లీచింగ్ అండ్ కెటబాలిజం, హ్యూమిడిఫికేషన్, మినరలైజేషన్. ఇప్పుడు మనకేంటంటే డిట్రివోరస్ ఉన్నాయి. డిట్రివోరస్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఎర్త్వామ్. డిట్రివోరస్కి ఎగ్జాంపుల్ ఎర్త్వామ్ అయితే ఇవేం చేస్తారు చూడండి. డిట్రివోరస్ బ్రేక్ డౌన్ ద డెబ్రిసెస్ అంటే ది లిటర్ ఇంటూ స్మాల్ పార్టికల్స్ అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ది ఫ్రాగ్మెంటేషన్. ఇంటూ స్మాల్ పార్టికల్స్ అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫ్రాగ్మెంటేషన్. అంటే డెబ్రిసెస్ని స్మాల్ పార్టికల్స్గా మార్చితే దాన్ని ఏమంటారు? ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాసెస్ బై ద ప్రాసెస్ ఆఫ్ ది లీచింగ్. సో లీచింగ్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తారంట? వాటర్ సాల్యుబుల్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ go down into the soil and get precipitated as unavailable salts. Next చూడండి, బ్యాక్టీరియల్ and fungal enzymes. Bacterial and fungal enzymes degrade detritus. Bacterial and fungal enzymes degrade the detritus into simple inorganic substances. Bacterial and fungal enzymes degrade detritus into simple inorganic substances. This process is called the catabolism. గుర్తుపెట్టుకోండి, సీక్వెన్స్ అవుతాడు. ఫ్రాగ్మెంటేషన్, లీచింగ్, తర్వాత వచ్చేసి కెటబాలిజం, తర్వాత వచ్చేసి హ్యూమిడిఫికేషన్, మినరలైజేషన్. సీక్వెన్స్ పక్క అడుగుతున్నాడు. కెటబాలిజం అంటారు. కెటబాలిజం అంటే చెప్పారు. కెటబాలిజం అంటే లేదు, బ్రేక్ డౌన్ అవుతుంది ఇక్కడ. బ్యాక్టీరియా అండ్ ఫంగల్ ఎంజైమ్స్ degrade the debrices into simple inorganic substances. This process is called the catabolism. ఈ బిట్టు తెలంగాణ డిఎస్సిలో తెలంగాణ టెట్ 2025లో ఏప్రిల్ ఇచ్చిన ఈ బిట్టు. బ్యాక్టీరియా ఫంగల్ ఎంజైమ్స్ కలిసి చేస్తే వాటిని ఏమంటారు? డిగ్రేడింగ్ డిసిబుల్ మాలిక్యూల్స్ చేస్తే అంటే కెటబాలిజం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇది నేను తప్పెట్టాను. ఏం చేసినాను నేను? డీకంపోజిషన్ పేరు పెట్టాను, తప్పు ఇది. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఆల్ ద అబోవ్ స్టెప్స్ ఇన్ డీకంపోజిషన్. చూడండి, నాకు బ్యాక్టీరియా ఫంగల్ ఎంజైమ్స్ కలిసి చేస్తే దాన్ని ఏమంటారు అంటే కెటబాలిజం అని అడిగినాడు అంతే వాడు. ఇది నేను తప్పు పెట్టినప్పుడు, రైట్? ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఆల్ ద అబోవ్ స్టెప్స్ ఇన్ డీకంపోజిషన్. Decomposition operate simultaneously on the debrices. Humidification, గుర్తుపెట్టుకోండి. హ్యూమిడిఫికేషన్, మినరలైజేషన్ occur during decomposition. Humidification, mineralization occur during decomposition in the soil. Humidification leads to
ఏం చేస్తుంది? హ్యూమిడిఫికేషన్ వల్ల ఏం జరుగుతుంది? లీడ్స్ టు accumulation of the dark colored amphiporous substances called the humus. Humidification leads to accumulation of a dark colored amphiporous substances called the humus that is highly resistant to microbial action, and undergoes decomposition at an extremely slow rate. Being colloidal in nature, it serves as the resource of nutrients. Being colloidal in nature, it serves as the resource of nutrients. Being colloidal in nature, it serves the unification, reservoir of the nutrients. The humus is further degraded by some microbes and release of inorganic nutrients. The humus is further degraded by some microbes and release of inorganic nutrients occurs by the process known as the mineralization. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 243, 224లో ఇచ్చినారంట ఇది. నెక్స్ట్ డీకంపోజిషన్, గుర్తుపెట్టుకోండి డీకంపోజిషన్. ఇప్పుడు ఈ డీకంపోజిషన్ ఏమిటంటే, డీకంపోజిషన్ ఈజ్ లార్జ్లీ అండ్ ఆక్సిజన్ అక్వైరింగ్ ప్రాసెస్. డీకంపోజిషన్ ఈజ్ ఏ లార్జ్లీ అండ్ ఆక్సిజన్ రిక్వైరింగ్ ప్రాసెస్. సో దీనికి చాలా ఆక్సిజన్ కావాలా, ఆక్సిజన్ రిక్వైరింగ్ ప్రాసెస్. ద రేట్ ఆఫ్ డీకంపోజిషన్ is controlled by chemical compositions of the debris. Rate of decomposition is controlled by chemical composition of the debris and climatic factors. ఈ రెండు కంట్రోల్ చేస్తుంది. In a particular climatic condition, decomposition rate is slower if debris is rich in lignin. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, మనకు ఏదైనా పల్లెటూరులో దిబ్బ ఉందంటే ఆ దిబ్బలో డీకంపోజిషన్ రేటు చిన్నగా ఉంది, స్లో ఉంది అంటే దాని అర్థం ఏంది? ఆ డెబ్రిసెస్లో ఏమున్నట్టు లెక్క, లెగ్నిన్ ఉన్నట్టు. గుర్తుపెట్టుకోండి లెగ్నిన్. ఇది అప్లికేషన్ ఇస్తాడు. ఒక దిబ్బలు ఎందుకు డీకంపోజ్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఆ దిబ్బల్లో మనకు లెగ్నిన్ అనేది ఉంది, LAG అనే లెగ్నిన్ అనేది ఉంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, లెగ్నిన్ అనేది ఉంది. నెక్స్ట్ చూడండి వీడేమి చూడండి. ఫస్ట్ స్టెప్, సమ్ న్యూట్రియంట్స్ leaches into soil by chemical action. తర్వాత ఎక్కడ ఫస్ట్ స్టెప్ ఏ ట్రీ గ్రోన్ ఇన్ ద సాయిల్. ఓకే, తర్వాత రెండోది ఏ గ్రీన్ లీఫ్ ఫాల్ ఇన్ టు ద గ్రౌండ్. మూడోది సమ్ ఆర్ ఈటెన్ బై ద ఇన్సెక్ట్స్ అండ్ అదర్ ఎనిమల్స్. న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ ఎంటర్ ద ఫుడ్ వెబ్ అయితే. నెక్స్ట్ సమ్ న్యూట్రియంట్స్, మూడైతే సమ్ న్యూట్రియంట్స్ లీచెస్ ఇన్ టు సాయిల్ బై కెమికల్ యాక్షన్. నెక్స్ట్ ఆర్గానిక్ రిచ్ సాయిల్. తర్వాత సిక్స్త్ది లీవ్స్ పార్షియల్లీ కన్జ్యూమ్డ్ బై decomposers such as fungi and bacteria. They begin to lose the form and decompose the litter. They form to become the litter. సో లిటర్ అయిపోయిందా, అంతే. సో ఇదే వాడు ఇచ్చిన సైకిల్. దీంట్లో ఏం పెద్ద లేదు, తప్పు, కానీ ఇదేం పెద్ద లేదు. చూడండి ఇక్కడ ఫర్దర్ డికంపోజిషన్ బై ఎర్త్వామ్స్, బ్యాక్టీరియా, సాయిల్, మైట్స్, ఫంగై, అది వీళ్ళు చెప్పింది. చూడండి ఈ పారాగ్రాఫ్కి వాడు డికంపోజిషన్ రేట్ ఈస్ స్లో ఇయర్ ఇఫ్ డెబ్రిసెస్ ఇస్ రిచ్ ఇన్ లిగ్నిన్ అని కదా. దీనికే మనకు కంట్రీస్ ఇచ్చింది. లిగ్నిన్ అండ్ కైటిన్ అండ్ క్విక్కర్ ఇప్పుడు డెబ్రిసెస్ రిచ్ ఇన్ నైట్రోజన్. గుర్తుపెట్టుకోండి, డెబ్రిసెస్ తొందరగా డీకంపోజ్ కావాలంటే దాంట్లో ఏమన్నా నైట్రోజన్ అండ్ వాటర్ ఉండాలన్నమాట. ఇవేంటివి? నైట్రోజన్ మరియు వాటర్ సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ లైక్ షుగర్ ఉండాలన్నమాట. ఓకే, ఇది తొందరగా కావాలంటే, ఇది లేట్ అవ్వడానికి. టెంపరేచర్ అండ్ సాయిల్ మాయిశ్చర్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ దట్ రెగ్యులేట్ డీకంపోజిషన్ త్రూ దేర్ ఎఫెక్ట్స్ on the activities of the soil microbes. Warm and moist environment favors the decomposition, whereas
low temperature and anaerobic environment. Low temperature and anaerobic environment inhibit the decomposition resulting in buildup of a organic material. As most of the decomposers are very small microscopic forms, they are also called the micro consumer. It is important, very very important.